నమస్తే, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ పీపుల్. నేను వర్మ. ఏపీలో నేడు ప్రైవేటు విద్యా సంస్థలు బంద్కు పిలుపునిచ్చాయి. కరోనా వైరస్ కారణంగా గత 18 నెలలుగా మీసు ఉన్న విద్యా సంస్థలు ఏపీలో గత నెల 16 నుండి ప్రారంభమయ్యాయి. అయితే ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల నియంత్రణపై జీవో నెంబర్ 5354 విడుదల చేసింది. గ్రామ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ వారీగా ప్రభుత్వం ఫీజులను నిర్ధారించింది. అయితే ఆ జీవోపై ప్రైవేటు విద్యా సంస్థల నిర్వాహకులు నిరసనలకు పిలుపునిచ్చారు. ఇలా ఆలోచన లేని జీవోల వల్ల నష్టమే తప్ప లాభం లేదని చెబుతున్నారు. నాణ్యమైన ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారని, జీవోలను తక్షణమే ఉపసంహరించుకోవాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల కోసం పథకాలు ప్రవేశపెడుతున్నప్పటికీ ఏపీలో ఆందోళనలు ఎందుకు జరుగుతున్నాయి? జీవో నెంబర్ 5354 వల్ల నష్టాలు ఏంటి? ప్రభుత్వం స్కూల్ బంద్పై ఎలా స్పందిస్తుంది? ఇదే అంశాలపై నాటి వాయిస్ ఆఫ్ పీపుల్ కొనసాగితే మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు మేకల రవీంద్ర గారు, స్టేట్ ఏపీపీఎస్సీ ట్రెజరర్, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే దాసరి శ్రీనివాస్ గారు కూడా ఈస్ట్ గోదావరి జిల్లా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. మోహన్ రావు గారు కృష్ణా జిల్లా ప్రైవేట్ స్కూల్స్ మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ముందుగా మోహన్ రావు గారి వెర్షన్ తీసుకుందాం. మోహన్ రావు గారు నమస్తే సార్, వినిపిస్తుందా? వినిపిస్తుందండి. ఆడిబుల్. రైట్. మోహన్ రావు గారు, ఏం జరుగుతుంది ప్రైవేట్ స్కూల్ వర్సెస్ ప్రభుత్వం మధ్యన? ఎందుకు ఈ జగడం? అసలే స్కూల్స్ లేక కరోనా ఇబ్బందులతోటి ఇప్పటికే విద్యార్థుల భవితవ్యం ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఎందుకు ఈ జగడం వస్తుంది? దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్? ఎవరి తప్పు ఈరోజు విద్యార్థులకు శాపంగా మారుతుంది? సార్, అసలు ఈ చర్చ మొదలుపెట్టినందుకు 99 టీవీ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం సార్. అలాగే మా ఈ చర్చలో పాల్గొనడానికి వచ్చిన మా రవీంద్ర బాబు గారికి, మా శ్రీనివాసరావు గారికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇది జగడం కానే కాదు సార్. ఎందుకనంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. మేము విద్యాసేవ చేయాలనే ఆలోచనతోనే మేము ఈ ఇన్స్టిట్యూషన్స్ మొదలు పెట్టాం. కానీ ఈరోజు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్ల విద్యార్థులకు శాపంగా మారిందనే విషయం అందరం తెలుసుకోవాలి ముందు. ఎందుకంటే ఈరోజు 53 జీవో అనేది తీసుకొచ్చి నాణ్యత లేని విద్యను అందించాలనే గవర్నమెంట్ యొక్క ఆలోచన ఎంతవరకు సబబు అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే జీవో ప్రకారం, జీవో నెంబర్ 1 ప్రకారం ఏదైతే మేము ఫీజులు వసూలు చేస్తామో దాంట్లో 50% మేము టీచర్స్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి వీళ్ళు చెప్పే ఫీజుల ప్రకారం 50% ఫీజు శాలరీస్ గా ఇచ్చే పరిస్థితి ఉంటే దానికి తగిన టీచర్స్ తోనే పిల్లలకి మనం పాఠాలు చెప్పిస్తే క్వాలిటీ ఎడ్యుకేషన్ కి డెఫినెట్ గా పిల్లలందరూ దూరం అవుతారు అనేది మాత్రం వాస్తవం. ఈ పరిస్థితుల్లో మేము చాలా రకాలుగా ప్రభుత్వానికి విన్నవించుకున్నాం. ఎందుకనంటే ఒకటే చిన్న ఉదాహరణ అండి. మరి ఒక చిన్న పాఠశాల, ఒక పెద్ద పాఠశాల, ఒక అన్ని వసతులు ఉన్న పాఠశాల ఒకే పంచాయతీలో పక్కన ఉంటే పంచాయతీలను బేస్ చేసుకొని ఫీజును కనుక ఫిక్స్ చేస్తే పెద్ద స్కూల్లో కూడా అదే 10,000, చిన్న స్కూల్లో కూడా అదే 10,000 క్లాస్కు ఉంటే తప్పనిసరిగా ప్రతి తల్లిదండ్రి కూడా ఆలోచించేది ఏంటంటే ఆ 10,000తో పెద్ద స్కూల్లోనే చదివించుకుందాం అనే ఆలోచన రావచ్చు. వచ్చినప్పుడు ఈ చిన్న స్కూల్ మూతపడిపోతుంది. మరి ఈరోజు చిన్న స్కూల్స్, బడ్జెట్ స్కూల్స్ అని మేము ఏదైతే చెప్పుకుంటున్నామో, చిన్న చిన్న నిరుద్యోగులు ఉద్యోగాలు రాక పాఠశాలలు నడుపుకునే వాళ్ళందరూ కూడా మరి ఇంకొక వాళ్ళకి తగ్గట్టుగా 10 మంది టీచర్స్ని పెట్టుకొని చేస్తే వీళ్ళందరూ కూడా నిరుద్యోగులుగా పడి ప్రభుత్వానికి భారంగా మారుద్దనే విషయాన్ని వీళ్ళకి ఎందుకు కన్సిడర్ చేయట్లేదు అనేది మాకు అర్థం కావటం లేదు. దీంతో ఈరోజు 53 జీవో మనకి రిలీజ్ చేయడంతో పాటు ఒక హాస్టల్ ఫీజు ఎంత ఉండాలి, ఒక ట్రాన్స్పోర్టేషన్ ఫీజు ఎంత ఉండాలి అని చెప్పారు. దాంట్లో శాస్త్రీయత లేదని ఇంతకు ముందు కూడా మనం చర్చించుకున్నాం. కానీ వీరు ఈ రోజు ఏం చెప్తారు అని అంటే, దాని మీద మేము న్యాయస్థానం మనకున్న ప్రాథమిక హక్కులను బేస్ చేసుకొని మేము ఎవరైతే అపిలేట్ అథారిటీ మా మాట వినటలేదో ఆ పరిస్థితుల్లో మేము పైకెళ్ళి మనం విన్నవించుకొని కోర్టు ద్వారా న్యాయం పొందుదామనే విషయాన్ని కూడా తప్పుపడుతున్నారు సార్. ఇది ఎంతవరకు న్యాయం అసలు నాకు అర్థం కావటం లేదు. న్యాయస్థానాలు ఉన్నది న్యాయం చేయడానికి. అపిలేట్ అథారిటీ మా పరిస్థితిని గమనించినప్పుడు ఇక్కడ గవర్నమెంట్ అంటే కమిషనరు, మన సెక్రటరీ గారు ఉన్నారు. అలాగే మాకు కాంపిటెంట్ అథారిటీ, మమ్మల్ని ఇన్స్పెక్ట్ చేసే అథారిటీస్ ఉన్నారు. అయినప్పటికీ కూడా వీటన్నిటిని బైపాస్ చేసి ఒక విధంగా ఒక భయానక వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి వీళ్ళు ఈ 53 జీవో మీద ఎవరైతే న్యాయస్థానానికి వెళ్ళారో ఆ పిటిషనర్ మీద బలవంతమైన భయంకరమైన
రైట్, ఓకే. ఆనందరావు గారు ఏదో టెక్నికల్ ఇష్యూస్ ఉన్నట్టున్నది. ఆనందరావు గారు మీరు కొద్దిగా సిగ్నల్లో ఉండడానికి ట్రై చేయండి. రైట్, మనతో పాటుగా మేకల రవీంద్రబాబు గారు కూడా జాయిన్ అయ్యారు. రవీంద్రబాబు గారు నమస్తే అండి. రైట్, రవీంద్రబాబు గారు ఏం జరుగుతుంది? ప్రైవేట్ స్కూల్స్ బంద్కి ఈరోజు పిలుపునివ్వడానికి ప్రధాన కారణాలండి, మీ డిమాండ్స్ ఏంటండి? సార్, ప్రైవేట్ స్కూల్స్ వ్యవస్థ సుమారుగా ఒక 40 ఏళ్ల క్రితం వ్యవస్థ అండి ఈ రాష్ట్రంలో. సివిఎన్ ధన్గార్తో మొదలైనటువంటి ప్రైవేట్ విద్యా వ్యవస్థ ఈ రాష్ట్రంలో విజ్ఞాన్ రత్తయ్య గారి దగ్గర నుంచి చౌదరబాబు గారు, పోలా శేషగిరిరావు గారు, సింహనారాయణ గారు, అలాగే కొమరగిరి కృష్ణమోహన్ రావు గారు, వీళ్ళందరూ కలిసి ఒక వ్యవస్థగా ఏర్పాటు చేసి ఏపీటీసీ అనేటువంటి ఒక నామకరణం చేసి ఎన్టీ రామారావు గారు ప్రైవేట్ విద్యా వ్యవస్థని జూనియర్ కాలేజెస్ని బ్యాన్ చేయాలని చెప్పి ఒక ప్రపోజల్ పెడితే దాన్ని కన్విన్స్ చేసి అప్పుడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ముద్దు కృష్ణనాయుడు గారితో చర్చలు జరిపి తిరిగి ప్రైవేట్ విద్యా వ్యవస్థ కావాలి, ఉండాలి, ప్రభుత్వ పాఠశాలలు అన్నీ చేయలేవు కాబట్టి కొన్ని వాళ్ళు కూడా చేయాలనేటువంటి ఒక మానవతా దృక్పథం, ఒక బ్రాడ్ మైండెడ్నెస్తో దాన్ని అంగీకరించి కొనసాగుతుంది. అప్పటి నుంచి 40 ఏళ్ళ నుంచి చిన్న చిన్న ట్యూషన్ హోమ్స్, చిన్న చిన్న టీచర్స్ సెల్ఫ్ ఎంప్లాయిడ్గా పాఠాలు చెప్పుకుంటూ అవే ప్రైవేట్ స్కూల్స్గా అవతరించినాయి 50 మంది 100 మందితో. అవే సంస్థలు ఈ రోజున ఈ రాష్ట్రంలో 15,000 దాకా ఉన్నాయండి. వీళ్ళందరూ కూడాను 45 to 45% లిటరసీ ఈ రాష్ట్రానికి కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. సుమారుగా ఇప్పుడు ప్రెసెంట్ 34 lakh స్టూడెంట్స్ నర్సరీ టు 10th క్లాస్ ఎడ్యుకేషన్ తీసుకుంటున్నారు ప్రైవేటు విద్యా సంస్థల్లో. 3,50,000 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఇది ఒక పెద్ద సెక్టార్ అండి. మనం మాట్లాడుకుంటే ఇది కూడా ఒక సెక్టార్. కొన్ని అంటే మాలో బడ్జెట్ స్కూల్స్ ఉన్నాయి కాబట్టి స్మాల్ స్కేల్ సెక్టార్స్ కూడా ఉన్నాయి, ఇందులో లార్జ్ స్కేల్ సెక్టార్స్ ఉన్నాయి. బట్ ఓవరాల్గా అందరూ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. కామన్ ఏమి ఏంటంటే ఎడ్యుకేషన్ ఇవ్వటం. ఎడ్యుకేషన్ ఇస్ ఫర్ ఆల్, ఎడ్యుకేషన్ రైట్, ఫండమెంటల్ రైట్. అది అందరూ చదువు చెప్పడానికే ప్రయత్నం చేస్తున్నారు తప్ప సమాజాన్ని బాగు కొరకు అభివృద్ధి కోసం చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. అయితే ఈ ప్రాసెస్లో ఏమైందంటే జీవోలు వచ్చినాయి. జీవో 200 వచ్చిందండి, రికగ్నిషన్ తీసుకోవాలని చెప్పి. ఎస్, తీసుకున్నారు. జిఓఎంఎస్ 1 వచ్చినాయండి, నిబంధనలు చెప్పారు. అందులో ఒక 50 నుంచి 60 నిబంధనలు ఉన్నాయి. ఈ నిబంధనలన్నీ పాటించాలంటే ప్రైవేట్ స్కూల్స్ నడవలేవు. దాంట్లో కొన్ని మోడిఫై చేయాలి, కొన్ని ఎంఎన్ చేయాలి, కొన్ని తొలగించాలి, కొన్ని ఉంచాలి. అలాగే ఒక టీచర్ చదువుకున్నటువంటి ఒక అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్కి ఉపాధి కల్పిస్తుంటే మీరు బీఈడి ఉండాలి, మీకు ట్రైనింగ్ ఉండాలి, మీకు టెట్ ఉండాలి. ఇవన్నీ గవర్నమెంటే పెట్టిందండి కండిషన్స్, కాదంటలేదు. ఒక రైట్. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్లు, ప్రైవేట్ పాఠశాల. బట్ రిజల్ట్స్ ఎవరికి ఎక్కువ వస్తున్నాయి? ప్రతిభావంతులు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారు? మెరిట్ ఎక్కడ వస్తుంది? మనందరం గవర్నమెంట్ స్కూల్స్ ఒకప్పుడు చదివాం 40 years 50 years బ్యాక్. ఇప్పుడు ప్రజలు కోరుకున్న మేరకు మనం వాళ్ళ యొక్క నీడ్స్ని మనం ఫుల్ఫిల్ చేయాలా, సాటిస్ఫై చేయాలా వద్దా? పేరెంట్స్ కోరిక మేరకే ప్రైవేట్ విద్యా సంస్థలు నడుస్తున్నాయి. వాళ్ళకి వ్యతిరేకంగా నడుస్తుంటే మా మీద చర్యలు తీసుకోవచ్చు. పేరెంట్స్ ఇఫ్ దే అపోజ్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ అండ్ గివ్ ఎనీ కంప్లైంట్ టు ద గవర్నమెంట్, ఓకే, లెట్ దెమ్ టేక్ యాక్షన్. బట్ ప్రైవేట్ స్కూల్స్ ఒక సామరస్యంగా విద్యార్థులు క్రమశిక్షణ తీసుకొస్తూ మంచి ఎడ్యుకేషన్ ఉండడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఇన్ని చట్టాల న్యాయాలు అవసరమా? ఇన్ని కోర్టులకి వెళ్లాల్సిన అవసరం ఉందా ప్రైవేట్ విద్యా సంఘాలు? కాబట్టి ప్రభుత్వం ఒకటి ఆలోచించాలి. మంచి మనస్ఫూర్తిగా ప్రభుత్వం ఒకటి ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారికి మేము విన్నవించుకున్నది ఏంటంటే మధ్యలో అధికారులను పక్కన పెట్టేస్తే కాసేపు. జగన్మోహన్ రెడ్డి గారికి విద్యాశాఖ మంత్రి గారు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ప్రైవేట్ పాఠశాలలు ఉండాలి, ప్రభుత్వ పాఠశాలలు రెండు ఉండాలి. పోటీతత్వం ఉండాలి, కాంపిటేటివ్ స్పిరిట్ ఉండాలి. ఎవరి ప్రతిభ ఎవరు ప్రూవ్ చేసుకుంటానికి ఇది ఒక అవకాశం. ఒలింపిక్స్ గేమ్స్ దగ్గర నుంచి ఇన్ని గేమ్స్ ఎందుకు పెడుతున్నారు? ఏషియన్ గేమ్స్, ఇన్ని పోటీతత్వం. అలాగే చదువులు కూడా పోటీతత్వం ఉంది. అన్హెల్దీ అట్మాస్ఫియర్ లేదు ఇక్కడ, హెల్దీ అట్మాస్ఫియర్ ఉంది. కాబట్టి చివరిగా నేను చెప్పేది ఏంటంటే మా సమస్యలు ప్రధానంగా ఈ జీవోలు ఏవైతే ఉన్నాయో సరళీకృతం చేయండి, ప్రైవేట్ విద్యా వ్యవస్థను బతికించండి. ఎడ్యుకేషన్ ఫర్ ఆల్, ఎడ్యుకేషన్ యాక్ట్ని ప్రొటెక్ట్ చేద్దాం. అందరం కలిసి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ముందు తీసుకెళ్దాం. విద్యార్థులందరినీ మంచి పౌరులుగా తీర్చిదిద్దాం, దేశభక్తితో, మోరల్ వాల్యూస్తో, ఎథిక్స్ వాల్యూస్తో. కాబట్టి మనం ప్రభుత్వం దగ్గర ఫండ్స్ ఉన్నాయి, కొన్ని వేలు ఖర్చు పెడతారు, వేల కోట్ల రూపాయలు. మా దగ్గర బిల్డింగ్స్ అప్పులు, రుణాలు, ఈఎంఐలు
జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఉపాధ్యాయులు రోడ్డున పడ్డారు. ఉపాధ్యాయులు బెగ్గింగ్ స్టేజ్లో ఉన్నారని తెలియజేసుకుంటున్నాను ఈ మీడియా ద్వారా. ఓకే, ఉపాధి కోల్పోయారు, కరస్పాండెంట్ చనిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. కాబట్టి ఇంతకన్నా మేమేం చెప్పగలం పరిస్థితి మీరు చెప్పండి. రైట్. చట్టాలను కనుక సరళీకృతం చేయగలిగితే స్కూల్స్ నడుపుతాం. చట్టాల నిబంధనలు కనుక ఇట్లా పెట్టితే ఫీజులు తీసుకోవాలని పెడితే మాత్రం మా స్కూల్స్ మూసేయటం తథ్యం. రైట్. ఓకే, మనతో పాటుగా దాసరి శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు, ఈస్ట్ గోదావరి ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్, వినపడుతుందండి? ఓకే, శ్రీనివాస్ గారు, అసలు ఏం జరుగుతుంది ఈరోజు? ప్రైవేట్ స్కూల్స్కి బంద్కు మీరు పిలుపునివ్వడం జరిగింది. కార్పొరేట్ స్కూల్స్ కూడా ఇందులో ఈ బంద్లో పాల్గొంటున్నాయా, లేకపోతే మీ బడ్జెట్ స్కూల్స్ ఏవో చిన్న చిన్న స్కూల్స్ వాళ్ళకి మాత్రమే పరిమితమైందా ఈ బంద్? కాదండి, ఇది మొత్తం అన్ని స్కూల్స్ వ్యవస్థకి. ఇందాక పెద్దలు మోహన్ రావు గారు అలాగే రవీంద్ర గారు చెప్పినట్లుగా ఈ వ్యవస్థ ఇలాగా ఏర్పడడానికి కారణం 1982 ఎడ్యుకేషనల్ యాక్ట్. ఎడ్యుకేషనల్ యాక్ట్ అది ఎడ్యుకేషన్ అనేది కాన్స్టిట్యూషన్ లో కాంకరెంట్ లిస్ట్ లో ఉంటుంది. అందువల్ల ఎడ్యుకేషన్ యాక్ట్ ఏర్పడినప్పుడు 92 ఎడ్యుకేషన్ యాక్ట్ ఏర్పడినప్పుడు మనకి కొన్ని విధి విధానాలు రూపొందించారు. ఆ విధి విధానాల ప్రకారమే జీవో 200 కానీ జీవోఎంఎస్ 1994 కానీ వచ్చింది. ఆ రూల్స్ ప్రకారం మేము రికగ్నిషన్ తీసుకున్నాము. అప్పటి నుంచి మా వ్యవస్థను మేము నడుపుకుంటున్నాము. అలాగే ప్రభుత్వానికి ఏ రోజు కూడా పన్నుల రూపేణా కానీ మిగతా ట్యాక్సుల రూపేణా కానీ వేరే రూపేణా మేము అన్ని విధి విధానాలను క్లియర్ గా తీసుకుంటాం. రికగ్నిషన్ తీసుకుని ప్రైవేటు విద్యా వ్యవస్థని ఇంత ముందుకు తీసుకువెళ్ళాం. అలాగే మన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఈ రోజున ఇంత గొప్పగా నేషనల్ టాలెంట్ ఎగ్జామ్స్ లో అలాగే ఇంటర్నేషనల్ టాలెంట్ ఎగ్జామ్స్ లో ఇంత గొప్ప విజయాలు సాధించడానికి ముఖ్య కారణం ప్రైవేట్ విద్యా వ్యవస్థలో ఒక నాణ్యమైన జవాబుదారీతనం గల విద్యని ఇవ్వడం. అది ఎవరు కూడా మరోలేని అంశం అండి. సో అటువంటి విద్యా వ్యవస్థలో మేము ఈ 53, 54 అంశం మీద మాత్రమే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ విద్యా సంస్థలో మొట్టమొదటిసారిగా ఏ రోజు కూడా ప్రైవేట్ స్కూళ్ళు అన్ని కలిపి సంఘటితంగా, మీరు ఇందాక అన్నారు కార్పొరేట్ స్కూల్స్ అయినా చిన్న స్కూల్స్ అయినా అనేసి, యాక్చువల్ గా మా చిన్న స్కూల్స్ లో 14,500 స్కూల్స్ లో 90% సెల్ఫ్ సస్టైన్డ్ స్మాల్ స్కూల్స్ అండి. ఇవన్నీ కూడా ఈ స్కూల్స్ కలిపి కార్పొరేట్స్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి మొత్తం అందరూ కలిసి ఈ రోజు బంద్ చేయాలని తీసుకున్న నిర్ణయం చరిత్రలో మొట్టమొదటిసారి. ఎప్పుడు కూడా మేము ఇంతవరకు, నాకు 28 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది నా స్కూల్ నడపడంలో. నా 28 సంవత్సరాల్లో అంతకుముందు సివిఎన్ ధన్ గారి దగ్గర నుంచి కానీ ఎప్పుడు కూడా స్కూల్ మనం మూసేయాలి అని ఒక నిర్ణయం తీసుకోలేదు. ఇదే మొట్టమొదటిసారి. ఆ నిర్ణయానికి మేము ఈ రోజు ఊరికే ఒక స్టెప్ తో రాలేదు. మేము చాలా ఇబ్బందులు పడ్డాము. జీవోలు, సర్క్యులర్లు, పూటకో జీవో, రోజుకో సర్క్యులర్లతో మమ్మల్ని ఇబ్బంది పెట్టిన తర్వాత దాన్ని మేము న్యాయ పోరాటానికి వెళ్ళి ఈ 1982 ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం మీరు ఏది రిఫార్మ్స్ చేయట్లేదు, కొత్తగా ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడే చాలా క్లియర్ గా ప్రభుత్వానికి చెప్పాం, ఏమండి విద్యను ఏం నియంత్రిస్తారు మీరు, విద్యా నియంత్రణ కాదు విద్యాభివృద్ధి చెయ్యండి అనే విషయాన్ని ఖచ్చితంగా స్పష్టం చేసామండి ఆ అధికారులకు మొరపెట్టుకున్నాం. మా సంఘ ప్రతినిధులు, మా సంఘానికి చెందిన వివిధ సంఘాలకు చెందిన ప్రతి నాయకుడు వెళ్ళి కలిసి ఎన్నోసార్లు ప్రయత్నం చేసామండి. వాళ్ళకి విజ్ఞాపనలు అందించుకున్నాం, మా మొర ఆలకించిందని విజ్ఞాపనలు పెట్టుకున్నాం. ఇవన్నీ కాకుండా పైపెచ్చు నిన్న ఒక 2 రోజుల క్రితం ఎవరైతే పిటిషనర్ ఉన్నారో మోహన్ రావు గారి స్కూల్ కి డైరెక్ట్ గా అధికారులు వెళ్ళి, ఇన్స్పెక్షన్ అథారిటీస్ కూడా కాదండి, డైరెక్ట్ గా అధికారులు వెళ్ళి మేము మీ స్కూల్ ఇన్స్పెక్ట్ చేస్తున్నాం ఏంటి అంటే ఈ కక్ష సాధింపు ధోరణి ఏంటండి? ఓకే, అంటే మేము విద్యను అందివ్వడాన్ని ఒక సాక్రిఫైస్ దీని కింద తీసుకున్న మాకు అసలు సమాజంలో ఒక విద్యనిచ్చే వాళ్ళని కానీ ఉపాధ్యాయులు కానీ మీరు ఒక సరి అయిన గౌరవం ఇవ్వకపోతే మీరు ఏ మెసేజ్ పంపుతున్నారని తరాలకి? ఈ వ్యవస్థను ఎలా కొనసాగిస్తున్నారు? ఈ విజయాలను, ఇప్పటి వరకు సాధించిన విజయాలని మీరు ఏ ప్రామాణికంగా తీసుకుంటున్నారు?
ఈ ప్రశ్నలన్నీ ఉదయించుకుని ఈ ప్రశ్నలన్నిటికీ మాకు సమాధానం కావాలి కాబట్టి ఈ రోజు మేము రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి. ఇది ఏదో ఒక రోజు తీసుకున్న నిర్ణయం కాదండి. గత సంవత్సరన్నర కాలంగా కరోనా ప్రభావంతో ఇబ్బంది పడిన మాట ఒకటైతే, మాకు ఈ ప్రభుత్వం కలిగించిన ఆ ఇబ్బందులు దీన్ని సాల్వ్ చేయడానికే మా ఈ ప్రయత్నం. మాకు ఇప్పటికీ కూడా ప్రభుత్వానికి విజ్ఞాపన చేసేది ఏంటంటే, విద్యాభివృద్ధికి ప్రయత్నించండి. మీ ప్రభుత్వ స్కూల్స్ లో మీరు ఎలాగైతే క్వాలిటీస్ పెంచడానికి ప్రయత్నిస్తున్నారో అలాగే మేము ఆల్రెడీ క్వాలిటీస్ ఇస్తున్నాం. మీరే అంటారు, చాలా మంది ప్రభుత్వ అధికారులు, మీరు ఎన్నోసార్లు మీరు వినే ఉంటారు, కార్పొరేట్ స్థాయిలో మేము ఇస్తున్నాం అన్నాడు. కార్పొరేట్ స్థాయిని ఎవరు తీసుకొచ్చారండి? ప్రభుత్వ విద్యా వ్యవస్థ తీసుకురాలేదు, ప్రైవేట్ విద్యా వ్యవస్థ మాత్రమే తీసుకొచ్చింది ఆ కార్పొరేట్ స్థాయిని. నాణ్యమైన విద్యని వేరియస్ ఎకనామిక్ స్ట్రాటాస్ లో ఇస్తున్న ఏకైక విద్యా సంస్థ, విద్యా వ్యవస్థ మా ప్రైవేట్ విద్యా వ్యవస్థ. తల్లిదండ్రులు నిజంగా కోల్పోతారండి. ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీకు నేను విజ్ఞాపించేది అదే. ప్రతి పౌరుడికి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి పౌరుడికి తెలియాల్సిన విషయం అండి. మీరు డ్యూ రెస్పెక్ట్ కనుక విద్యా వ్యవస్థకి ఇవ్వకపోతే, మీరు ఇప్పటికీ అనుకుంటూ ఉంటారు. ఒక విషయం శ్రీనివాస్ గారు కరెక్టే. ఇప్పుడు ఈరోజు కార్పొరేట్ స్థాయికి తీసుకొచ్చింది ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలు తీసుకొచ్చినాయి. కానీ అదే కార్పొరేట్ ముసుగులో ఈరోజు ఏ రకంగా ఫీజుల రూపంలో ఉన్నాయండి, ఇంకో రూపంలో ఉన్నాయి, ప్రజల్ని పీల్చి పిప్పు చేస్తాయి ఈ స్కూల్స్ అన్ని కూడా. మీ మీద కొన్ని అభియోగాలు ఉన్నాయి, అపవాదులు ఉన్నాయి. ఖచ్చితంగా ఆ అభియోగాలకి ఖచ్చితంగా మేము సమాధానం చెప్పి తీరాలండి, చెప్తాం కూడా. ఎందుకంటే అండి, విద్యని వ్యాపార శ్రీనివాస్ గారు 1 minute మనతో పాటుగా ఈ మతుకుపల్లి శ్రీవిజయ్ గారు, హైకోర్టు న్యాయవాది, రాష్ట్ర లీగల్ సెల్ అడ్వైజర్ కూడా ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు. టెక్నికల్గా ఇందులో ఉన్న ఇష్యూ సాయంతో చర్చించిన తర్వాత మీ దగ్గరికి నేను వస్తాను. నమస్తే అండి శ్రీవిజయ్ గారు. నమస్తే సార్. సార్, ప్రైవేట్ స్కూల్స్కి సంబంధించి కోర్టులో ఉన్న ప్రస్తుత పరిస్థితులు ఏంటి, ప్రభుత్వానికి ప్రైవేట్ స్కూల్స్ మధ్య ఏం జరుగుతుంది, ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ అక్కడ అవుతున్నాయి, టెక్నికల్గా ఇందులో ఉన్న ఇష్యూస్ని ఏ రకంగా చూడాల్సి ఉంది? సార్, ముందుగా ఇప్పుడు ఏదైతే ఈ రోజు బంద్ కాల్ ఫర్ చేశారో మొత్తం ఆల్ అసోసియేషన్స్, దీనికి ముఖ్యమైన ప్రధానమైన కారణం ఏంటంటే, గత 2019 నుంచి ఈ లాక్డౌన్ పీరియడ్ లో అయితే మరీ విపరీతంగా రోజుకొక జీవో, రోజుకొక ప్రొసీడింగ్స్ ఇస్తా వచ్చారు. దాంట్లో భాగంగా ఈ జీఓఎంఎస్ నెంబర్ 53, జీఓఎంఎస్ నెంబర్ 54 2 జీవోలు ఇవ్వడం జరిగిందండి. ఈ 2 జీవోలు ఏం చెప్తున్నారంటే, 53 జీవోలో స్కూల్స్ అన్నింటినీ కూడా, పంచాయతీలో ఉన్న స్కూల్స్ అన్ని ఒక ఫీజు, మున్సిపాలిటీలో ఉన్నాయన్ని ఒక ఫీజు, కార్పొరేషన్ లో ఉన్నాయని ఒక ఫీజు. అదే ప్రిన్సిపల్ లో జూనియర్ కాలేజీకి ఇచ్చినటువంటి ఫీజులు జీవో 54 అండి. ఈ 2 జీవోల మీద ఇటు చిన్న స్కూల్స్ అంటే సెల్ఫ్ ఫైనాన్స్డ్ సింగిల్ మేనేజ్మెంట్ స్కూల్స్ నడపడం కష్టమే. అటు కార్పొరేట్ కానివ్వండి, లేకపోతే మిడిల్ క్లాస్ స్కూల్స్ కానీ, ఇవన్నీ కూడా ఏ స్కూల్ కూడా రాష్ట్రంలో నడిచే పరిస్థితి లేదు. ఇక్కడ ప్రధానంగా మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, గవర్నమెంట్ స్కూల్లో ఒక పిల్లోడికి దాదాపు 90,000 దాకా ఒక స్టూడెంట్ కి ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. అలాంటి నేపథ్యంలో ప్రైవేట్ స్కూల్ ని విత్ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్సలెంట్ స్టాఫ్ తోటి, క్వాలిఫైడ్ స్టాఫ్ తోటి నువ్వు కేవలం 15,000కి, 12,000కి, 18,000కి చెప్పమంటే అది ఏ విధంగా నడుస్తుంది? రెండో పాయింట్, ఆ జీవోలో ఇంకోటి ఏం చెప్పారంటే, ట్రాన్స్పోర్టేషన్ కనుక ఉన్నట్లయితే బస్సుకి పెర్ స్టూడెంట్ ₹1.20 సంవత్సరానికి కిలోమీటర్ తీసుకోమన్నారండి. ఆ ₹1.20 తీసుకుంటే బస్సు మెయింటెనెన్స్ నడుస్తుందా, డ్రైవర్ జీతాలు ఇవ్వగలుగుతారా, క్లీనర్ జీతాలు ఇవ్వగలుగుతారా? ఇవన్నిటి మీద మేనేజ్మెంట్స్ అగ్రి అయిన తర్వాత అన్ని అసోసియేషన్స్ కూడా హైకోర్టును ఆశ్రయించినాయి. హైకోర్టులో మనకు లీగల్ ప్రపోజిషన్ అందులో మనం తీసుకున్న పాయింట్ ఏంటంటే, మనకి ఆంధ్రప్రదేశ్ ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 అనేది ప్రామాణికం మన ఆంధ్రప్రదేశ్ లో. అవును. 1982లో అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అసెంట్ తోటి గెజిట్ నోటిఫికేషన్ అయినటువంటి యాక్ట్ అండి అది. దాంట్లో సెక్షన్ 33G, 33H చాలా స్పష్టంగా చెప్తున్నాయి ఏంటంటే, గవర్నింగ్ బాడీ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఈజ్ ఎంపవర్డ్ టు ఫిక్స్ ద ఫీ స్ట్రక్చర్. ఆ 1982 విద్యా చట్టాన్ని అనుసరిస్తూ జీఓఎంఎస్ నెంబర్ 1/1/1994 సంవత్సరం రూల్స్ ఇచ్చారు సార్. ఆ రూల్స్ లో కూడా రూల్ 16, రూల్ 17 కూడా గవర్నింగ్ బాడీ మెంబర్స్ మాత్రమే ఈ యొక్క ఫీజు ఫిక్స్ చేసుకునే అవకాశం పొందుపరచడం జరిగింది. ఇప్పుడు 2019లో రెగ్యులేటరీ కమిషన్ అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు అందులో ఫీజులు మేము ఫిక్స్ చేస్తామనేటువంటి ఒక ప్రతిపాదన, అందులో ఒక సెక్షన్ పెట్టుకున్నప్పుడు వీళ్ళు ఏం చేయాలండి, పాత ఉన్నటువంటి యాక్ట్ ని అమెండ్మెంట్ చేయాలి.
ఆ రూల్స్ ని అమెండ్మెంట్ చేసుకోవాలి. ఇప్పటికీ ఆ ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 జిఓఎంఎస్ నెంబర్ 1 రెండు కూడా ఫోర్స్ లోనే ఉన్నాయి. దానికి ఎటువంటి అమెండ్మెంట్ జరగలేదు. జరగకుండా ఈ రెగ్యులేటరీ కమిషన్ యాక్ట్ అనేటువంటిది 2019లో చట్టం తీసుకొచ్చి ఫీజులు మేము ఫిక్స్ చేస్తామని అంటున్నారు. ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రెగ్యులేటరీ కమిషన్ చట్టం ద్వారా రూల్స్ చేశారు మళ్ళీ జిఓఎంఎస్ నెంబర్ 28 ద్వారా. ఆ రూల్స్ లో రూల్ 8 ఏం చెప్తుందంటే ఫీజు ఏ విధంగా ఫిక్స్ చేయాలి అనేటువంటిది అందులో రెగ్యులేటరీ కమిషన్ యాక్ట్ లో ఉన్న రూల్స్ చెప్తున్నాను నేను. పాత యాక్ట్ చెప్పట్లా. వీళ్ళు ఏమంటారంటే ఇండివిజువల్ ఇన్స్టిట్యూషన్ కి వాళ్ళ ప్రపోజల్ తీసుకోవాలి ఒక్కొక్క స్కూల్ దగ్గర నుంచి. తీసుకుని ఆ స్కూల్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇతర అంశాలు, అక్కడ ఉన్నటువంటి హ్యాబిటేషన్, వాళ్ళ దగ్గర ఉన్న ఫ్యాకల్టీ మెంబర్స్ ఇవన్నీ పరిగణలో తీసుకుని ఆ పాఠశాలకి వీళ్ళు ఫీజు ఫిక్స్ చేయాలండి. ఆ ఎక్సర్సైజ్ కూడా చేయలేదు వీళ్ళు. అందులో ఎక్కడ కూడా వీళ్ళు సొంతంగా రాసుకున్న రూల్స్ లో కానీ చట్టాల్లో కానీ ఎక్కడ పంచాయతీలు, మున్సిపల్ కార్పొరేషన్ 3 భాగాలకు విడగొట్టండి అని చెప్పలేదండి ఎక్కడ కూడా. ఇది ఏ విధంగా తీసుకొచ్చారో దేర్ ఇస్ నో సైంటిఫిక్ పారామీటర్, నాన్ అప్లికేషన్ ఆఫ్ మైండ్, వాళ్ళకి నచ్చినట్టుగా చేస్తున్నారు అన్నది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇదే విషయం డిగ్రీ కాలేజీలో కూడా హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ మానిటరింగ్ కమిషన్ లో కూడా GO1 ఇచ్చారు సార్. అక్కడ ఫీజు ఫిక్స్ చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని డిగ్రీ కాలేజీని 3 కేటగిరీలకు విభజించారు. దాన్ని కూడా తప్పుపట్టి హైకోర్టు ఆ జీవోని సస్పెండ్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ జీవోలు కూడా సస్పెండ్ చేసేటువంటి కార్యక్రమం ఉంది. రేపు సోమవారం కోర్టులో ఉంది. డెఫినెట్ గా ఈ జీవోలు సస్పెండ్ అవుతాయి. అంటే సోమవారం నాటికి ఒక క్లారిటీ వస్తుందా శ్రీవిజయ్ గారు? ఎందుకంటే ఇప్పటికే స్కూల్స్ సరిగ్గా జరగలేని పరిస్థితి నెలకొని ఉంది. సో ఈ బంధులు, ఈ ఆందోళన ఇంకా కొనసాగినాయి అనుకోండి, విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో ఉండే పరిస్థితి. ఇప్పటికే చాలా కన్ఫ్యూజన్ ఉంది. మీరు వర్మ గారు ఇంకొక చిన్న పాయింట్ మీరు అబ్జర్వ్ చేయాలి. ప్లీజ్. సోమవారానికి ఖచ్చితమైనటువంటి క్లారిటీ వస్తుందన్నారు కాబట్టే వీళ్ళు ఆకస్మిక తనిఖీల పేర్లతో ఎవరైతే కోర్టుకు వెళ్లారో వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఓకే, దీన్ని కూడా మన గౌరవ హైకోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. అది కోర్టు కూడా రేపు సోమవారం ఆ విషయాన్ని కూడా పరిగణలో తీసుకుని దాని మీద కూడా ప్రత్యేకంగా ఆర్డర్ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది మాకు. రైట్ అండి. ఓకే విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫోన్లో స్పందించినందుకు. మోహన్ రావు గారు, మీ ఫ్రేమ్ ప్రాబ్లం ఉంటున్నది. మోహన్ రావు గారు, బ్యాక్ లైట్ ఎక్కువగా ఫోకస్ అవుతున్నది. సో ప్లీజ్ మీరు ఆ ఫ్రేమ్ సెట్ చేసుకోండి. నేను శ్రీనివాస్ గారితో మాట్లాడి మీ దగ్గరికి వస్తాను. శ్రీనివాస్ గారు ప్లీజ్ కంటిన్యూ. ఓకే, నేను ఇందాక మీరు అన్నారు కదా కార్పొరేట్ వాళ్ళు విద్యా దోపిడీని ప్రారంభించారని, ఆ పాయింట్కి వద్దామండి. యాక్చువల్ గా ఈ విద్యా వ్యవస్థలో అంటే నేను ప్రమాణికాలని ఆధారంగా చేసుకుని మాత్రమే నేను మీకు చెప్తున్నాను. నిజంగా మీరు అన్నది కరెక్ట్. కొంతమంది విద్యని వ్యాపారం చేశారు, అలాగే వాళ్ళు వ్యాపార దృక్పథంతోనే ఉన్నారు. కానీ 14,500 పైచిలుకు స్కూల్లో ఈ మీరు చూసుకుంటే అంటే ఫీజుల విషయంలో కానీ లేకపోతే వాళ్ళు వసూలు చేసే వాళ్ళు కల్పించే సౌకర్యాల విషయంలో కానీ వీటిని మీరు చూసుకుంటే ఒక 3 to 5% కూడా ఉండవండి. మీరు కావాలంటే నేను బై స్టాటిస్టిక్స్ కూడా ఇవ్వగలను. ఇప్పుడు నేను అనడం కాదండి, నేను అనడం జనరల్ గా వస్తున్న టాక్, జనరల్ గా కార్పొరేట్ స్కూల్స్ మీద, కాలేజీల మీద ప్రజల అభిప్రాయం. దీనివల్ల ఎలా ఉంటుందంటే అండి, మీరు కొంతమంది వ్యాపార దృక్పథంతో చేసే వాళ్ళ వల్ల నష్టపోయేది ఎవరంటే అండి, అల్టిమేట్ గా పేరెంట్సే నష్టపోతారు. ఎందుకంటే 15,000 అమ్మఒడి కన్నా 15,000 కన్నా తక్కువకి చెప్పి లోయర్ ఇన్కమ్ గ్రూప్స్ కి అత్యంత క్వాలిటీ అంటే వ్యక్తిగత శ్రద్ధ, జవాబుదారీతనంతో ఇచ్చే విద్యా సంస్థలు కొన్ని 100,000 ఉన్నాయి. వీటికి ఈ అతి కొద్ది మంది వ్యాపార దృక్పథం వల్ల, వ్యాపార ధోరణి వల్ల ఏదైనా జరిగితే వాళ్ళకి నష్టం జరిగింది అనుకోండి, సమాజంలో జరిగే అంటే ఈ విద్యా వ్యవస్థకి జరిగే నష్టం అపారంగా ఉంటుందండి. మన న్యాయ వ్యవస్థ ఎలా ఉంటుందంటే అండి, ఒక్క అదే నేరస్తుడు మాత్రం తప్పించుకున్నా పర్వాలేదు, 100 మంది నేరస్తులకు శిక్ష పడినా పర్వాలేదు, ఒక్క నిజాయితీ పరుడికి మాత్రం శిక్ష పడకూడదని మన న్యాయ వ్యవస్థ, దానికి అదే ఊపిరి మనకి. సో ఈ 2-3% వాళ్ళ వ్యాపార దృక్పథం వల్ల నిజంగా ఎడ్యుకేషన్ మీద ఒక ప్యాషన్తో, ఎడ్యుకేషన్ ఒక పరమావధిగా మీరు వేదకాలం నుంచి చూడొచ్చు. ఎప్పుడు కూడా ప్రభుత్వాల ఆధీనంలో లేవండి విద్యా వ్యవస్థ. మన గురుకులాలు ఉన్నప్పుడు అడవుల్లో ఒక స్వతంత్ర జీవుల దానిలో ఈవెన్ రాజులు వాళ్ళు కూడా అడవులకు వెళ్ళే విద్యను అభ్యసించేవాడు. అటువంటి అంటే మనం మోడర్న్ వ్యవస్థలో దాన్ని పోల్చలేము, కానీ ఆ విద్యలో ఒక ప్యాషన్ ఉన్న వాళ్ళు మాత్రమే
నిర్వహిస్తున్న సంస్థలండి, చిన్న చిన్న విద్యా వ్యవస్థలు. నేను అందుకే చెప్తాను, దీస్ ఆర్ ఆల్ సెల్ఫ్ సస్టైన్డ్ స్మాల్ సింగిల్ మేనేజ్మెంట్ స్కూల్స్ అని చెప్తాను. ఆ స్కూల్స్ మీరు ఏవి తీసుకున్నా సరే అవి ఖచ్చితంగా నిజాయితీగానే పనిచేస్తున్నాయి. నేను అలా చేస్తున్నానని ఇలా తగ్గుపడని చెప్పడం కాదండి. 95% ఆఫ్ ది స్కూల్స్ ఈ వీటి వల్ల అతి కొద్ది మంది వ్యక్తుల వ్యాపార ధోరణి వల్ల నష్టపోతున్నారు. ఈ పాయింటే నేను మీకు చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ సార్. ఓకే, 1 minute అండి. మనతో పాటు పబ్లిక్ కాల్స్ కూడా మనం తీసుకోవడం జరిగింది. అంటే దీని మీద వాళ్ళ అభిప్రాయాలు కూడా సేకరించాలి కదా. విశాఖపట్నం నుంచి ఎస్ఎస్ కుమార్ మనతో పాటుగా ఫోన్ లైన్లో ఉన్నారు. కుమార్ గారు. హలో కుమార్ గారు ప్లీజ్. సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్, ఈ టీవీలో ప్రోగ్రామ్ అవుతున్నారు సార్ స్కూల్ గురించి, దీనికి మనకి లైవ్ లోని. సార్, దీని గురించి కొద్దిగా చట్టంలో కొద్దిగా మీరు చెయ్యాలి సార్. దేనికంటే స్కూల్లో ఇప్పుడు 8th క్లాస్ వాళ్ళ స్కూల్స్ కి 10th క్లాస్ వాళ్ళకి పిల్లలకి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ప్రజెంట్ ఆన్లైన్ క్లాస్ నడుస్తున్నాయి సార్. ఓకే. శ్రీప్రకాష్ స్కూల్ పిల్లలు చదువుతున్నారు. 8th క్లాస్ కి ఫీజు సార్ 81,000 అండి శ్రీప్రకాష్ స్కూల్లోని. రవీంద్ర బాబు గారు ఒక్క నిమిషం అండి. కుమార్ గారు ఒక్క నిమిషం అండి. రవీంద్ర బాబు గారు, దాసరి శ్రీనివాసరావు గారు, మోహన్ రావు గారు, ఖచ్చితంగా ఈ కాల్స్ని మీరు ఒక్కసారి వినాలి. ఇది నోట్ చేసుకోండి మీరు కూడా. ఎందుకంటే ఎక్కడ పొరపాటు జరుగుతుందో, ప్రభుత్వం ఎందుకు ఇలా చేయాల్సి వస్తుంది అన్నది కారణాలు కూడా ఇవే. వాళ్ళు చూపించే రీజన్స్ కూడా కొంతమంది చేస్తున్నారు. అంటే ఒక గ్రూప్లో ఉన్నప్పుడు ఒకరు తప్పు చేశారనుకోండి, ఆ తప్పు నలుగురికి కూడా వెళ్తుంది. అది ఒక గ్రూప్గా చేసింది, నేను ఒక్కడనే చేశాను పక్క వాళ్ళు ఏం చేయలేదని చూసి ఊరుకున్నారంటే ఒప్పుకునే పరిస్థితి ఉండదు సమాజంలో. ఇందాక మీరు చెప్పిందే, ఎవరైతే 100 మంది నేరస్తులు తప్పించుకున్నా పర్లేదు, ఒక నిర్దోషి మాత్రం తప్పించుకోకూడదు అన్న సామెత ఏమున్నదో దీనికి కూడా అదే అవుతుంది. కాబట్టి ఆయన మాట ఒకసారి వినండి. శ్రీప్రకాష్ స్కూల్లో 8th క్లాస్కి 81,000. ప్లీజ్ కంటిన్యూ చేయండి కుమార్ గారు మీరు. సార్, అంటే మెయిన్ కాజ్ ఏంటంటే సార్, లైవ్ లో రావడానికి ఏంటంటే సార్, స్కూల్ బస్సు 1 కిలోమీటర్ కైనా 24,000, 5 కిలోమీటర్ కైనా 24,000, 15 కిలోమీటర్ కైనా 24,000 మినిమం తీసుకుంటున్నారండి. 8th క్లాస్ స్టూడెంట్ కి 81,000, 10th క్లాస్ స్టూడెంట్ కి 84,000 హైయెస్ట్ రేట్ ఆఫ్ ఫీజులు సార్. ఇంత ఫీజు దగ్గర ఒక ఫ్యామిలీ మిడిల్ క్లాస్ తరహా ఫ్యామిలీ దగ్గర కట్టాలంటే కరోనా టైంలో సరిగ్గా జీతాలు లేకుండా, శాలరీస్ లేకుండా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు కట్టాలంటే ఎంత వరకు చేయగలరు సార్? ఇప్పుడు పేరెంట్స్ ఉన్నారంటే ఒకసారి 2 సార్లు కానీ ఇంత ఫీజులు పెంచేసి గవర్నమెంట్ అంటున్నది ఫీజులు పెంచదు. అప్పుడు కూడా 10% ఈసారి ఫీజులు పెంచేశారు సార్. పెంచేసి 84,000 10th క్లాస్ అంటే సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఎలా కట్టగలరు సార్? అదే ఒక ప్రతి వారికి ఉంటుంది ఒక ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్ స్కూల్. ఆన్లైన్ క్లాసులు అవి ఎప్పుడు జరుగుతాయో, ఎప్పుడు జరగవో, నెట్ ఉంటుందో ఉండదో తెలియని పరిస్థితి. ఆన్లైన్ క్లాసులో ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్ లో, అది పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా ఫీజులు ఫుల్ గా సార్ 84,000, 81,000 కట్టమంటున్నారు సార్. దాని గురించి కూడా ఫోన్స్ వస్తున్నాయి. దానికి ఆల్రెడీ ఫస్ట్ టర్మ్ కట్టాం, సెకండ్ టర్మ్ కట్టాలని ఫోన్స్. అంటే మా ఏంటంటే గవర్నమెంట్ కి మీ దేవాల మీరు అందరూ మాట్లాడుకొని పెద్దవాళ్ళు చేసి కొద్దిగా ఫీజు ఎంబర్స్మెంట్ లోని మిడిల్ క్లాస్ వాళ్ళకైనా పేదవాళ్ళకైనా అందరికీ ఒక మంచి తగ్గుతుంది. ఒక విషయం కుమార్ గారు, ఇదేంటంటే అన్ని స్కూల్స్ ఈ రకంగా చేయటం లేదండి. అంటే అందరినీ మనం ఒకే తాటి మీద తీసుకురాకూడదు. కొన్ని స్కూల్స్ దోపిడీ మాత్రం అసలు మామూలుగా లేవు. వాళ్ళు ఎలా అంటే స్కూల్స్ పెట్టుకుని అనకొండలా తయారయ్యారు. సారీ నేను ఎలా మాట్లాడుతున్నానని ఎవరికైనా బాధ అనిపించవచ్చు, కానీ చాలా దారుణం. ఎందుకంటే ఇంకా చదివించుకోవాలంటే ఇంకా జీవితాలు నాశనం చేసుకోవాలి. ఆ పేరెంట్ జీవితాలు ఎవడో డబ్బు ఉన్నవాడు చదివించుకుంటారు, కారులో పంపించుకుంటారు, చదివించుకుంటారు. కానీ సామాన్య మధ్యతరగతి కుటుంబీకుల పరిస్థితి ఏంటి? రైట్, ఓకే, ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి పంపిద్దామంటే అక్కడ అరకొర చదువులు, ఆడి జీవితం నాశనం అయిపోద్దేమో ఒక భయం. ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తే ఈ రకంగా ఫీజులతో పీల్చి పిప్పి చేస్తే వాళ్ళ జీవితాలు కుటుంబం నాశనం అయిపోయే పరిస్థితి. గవర్నమెంట్ స్కూల్స్కి పంపిస్తే పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోద్ది, ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తే కుటుంబం రోడ్డున పడుతుంది. ఎవరు దీనికి పరిష్కారం చూపిస్తారు? రైట్, థ్యాంక్ యూ అండి. శ్రీనివాస్ గారు, దీనికి మీరు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది, ప్లీజ్. నిజంగా ఆ తల్లిదండ్రులు ఎవరైతే రవీంద్ర గారు లైన్ లోకి వచ్చారో ఆయన కన్సర్న్ నిజంగా మనం యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. ఎందుకంటే అండి అంతంత ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ఇంకొక విషయం మీకు చెప్పదలుచుకున్నాను.
యాక్చువల్గా గవర్నమెంట్ ఒక స్టూడెంట్కి అంటే మన పిల్లలకి ఇచ్చే బడ్జెట్ ఆ పిల్లల చదువుతున్నది చూసుకుంటే కనుక 85 నుంచి 90 వేల రూపాయలు స్టాటిస్టికల్ డేటా ఉందండి. ఒక స్టూడెంట్కి 85,000 నుంచి 90,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అది గవర్నమెంట్ సైడ్ కాదు. ఓకే, సో దాన్ని నేను ప్రమాణంగా తీసుకోమని ప్రైవేట్ స్కూల్స్ అంత తీసుకోమని నేను అంటలేదు. కానీ ఖచ్చితంగా ప్రైవేట్ విద్యా వ్యవస్థలో ఈ చర్చ వచ్చింది కాబట్టి నేను మా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రతి మెంబర్కి కూడా ఇక నుంచి అయినా సరే ఇలాగా ఎవరైనా సరే ఏ పేరెంట్ అయినా సరే ఇటువంటి ఒక గ్రీవెన్స్ ఎక్స్ప్రెస్ చేస్తే కనుక ఆ గ్రీవెన్స్ ని జవాబు చెప్పే విధంగా ఒక వ్యవస్థను మాత్రం మేము ఏర్పాటు చేసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే అండి ఆ వ్యవస్థ యొక్క అవసరం ఇప్పుడు ఉంది. ఎందుకంటే మీరు అన్నది ఖచ్చితంగా ఎవరై తల్లిదండ్రులు రోడ్డును పడకూడదు, పిల్లల చదువు చెప్పిస్తా. అలాగే వాళ్ళకి నాణ్యమైన విద్య కంపల్సరీ, ఇట్స్ ఫండమెంటల్ రైట్. ప్రతి పిల్లాడు ఒక మంచి చదువుకోవాలనేది ఒక పిల్లాడి రైట్. అలాగే చదువు చెప్పించాలి అనేది ఒక తల్లిదండ్రుల బాధ్యత. ఆ బాధ్యతలో వాళ్ళు బ్యాంక్రప్ట్ అయితే అవ్వకూడదు. సో ఈ ప్రైవేటు మా అసోసియేషన్స్ లో ఖచ్చితంగా దీనికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ జవాబు చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక నుంచి అయినా సరే ఇటువంటి గ్రీవెన్స్ సెల్ ఒకటి ఏర్పాటు చేస్తాం. తల్లిదండ్రులు ఎవరైనా సరే ఆ గ్రీవెన్స్ రైజ్ చేస్తే కనుక దానికి మేము జవాబుదారీతనంగా ఉంటాం. ఖచ్చితంగా శ్రీనివాస్ గారు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇలాంటి గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. రైట్, 1 minute అండి. కాకినాడ నుంచి మరో కాలర్ ఉన్నారు, లక్ష్మీ తులసి గారు. లక్ష్మీ తులసి గారు నమస్తే. నమస్తే అండి. చెప్పండి. ఏం లేదండి, ఇప్పుడు ఒక ఇందాక మాట్లాడుతూ ఏదో ఒక శ్రీప్రకాష్ స్కూల్లో ఫీజులు ఎక్కువైపోయింది అని చెప్తున్నారు. ఇప్పుడు మనం దగ్గరగా ఉన్న స్కూళ్ళు, బాగా చెప్పే స్కూళ్ళు, తక్కువ ఫీజులతో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళు కూడా చాలా ఉన్నాయండి. మరి అలాంటి స్కూళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు? అమ్మా ఒక్క నిమిషం. అంటే లక్ష్మీ తులసి గారు వాళ్ళు ఏ స్కూల్లో జాయిన్ చేయాలి ఏంటన్నది అది వాళ్ళు సబ్జెక్ట్. అది మనం వాళ్ళకి డైరెక్షన్లు ఇవ్వద్దు. మీ ప్రాబ్లం ఏమైనా ఉంటే చెప్పండి, మీరు ఏమైనా సజెస్ట్ చేయాలనుకుంటే చెయ్యండి. మనం అంత క్రేజీగా వెళ్ళిపోయే కొద్దీ కూడా ఈ వ్యాపార దృక్పథం పెరిగిపోతుంది కదా అనేది నా ఉద్దేశం. ఓకే, రైట్ అమ్మా. ఓకే, థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు, సారీ రవీంద్రబాబు గారు. ఓకే, రవీంద్రబాబు గారు, ఇదేంటంటే ఒకరు చేసిన తప్పు ఈరోజు అందరికీ వెళ్ళే పరిస్థితి నెలకొని ఉంటుందండి. ప్రభుత్వం కూడా ఇదే చూపిస్తున్నది రీజను. ప్రైవేట్ స్కూల్స్కి అసలు పరిమితి లేదు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఫీజులు వసూలు. అంటే ఒకటి స్ట్రైట్ క్వశ్చన్ అండి. ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలుగా మీరున్నారు, చాలా సంవత్సరాల నుంచి మీరు స్కూల్స్ రన్ చేస్తున్నారు. ఈ ఫీజులకు ఏమైనా విధి విధానాలు పరిమితులు ఉన్నాయండి? లేకపోతే ఎవరికి నచ్చినట్టు స్కూలు వాళ్ళు ఫీజులు నిర్ణయించుకోవచ్చా? ముతుకుపల్లి విజయ్ గారు చెప్పారు, అట్లాగే ఇందాక మన శ్రీనివాస్ చెప్పారు. 1982 యాక్ట్, ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం మేనేజ్మెంట్ క్యాన్ ఫిక్స్ అ ఫీజ్ అకార్డింగ్ టు ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, అకార్డింగ్ టు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, అకార్డింగ్ టు ద టీచింగ్ ఫ్యాకల్టీ, అకార్డింగ్ టు ద ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ ఫర్ దెమ్. దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్డ్ బిఫోర్ ఫిక్సింగ్ ద ఫీజ్ బై ఎనీ మేనేజ్మెంట్. బట్ అయితే కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎందుకు పెరిగిందంటే demand of the teacher. See, today in metro cities, a teacher earns 1 lakh, 2 lakhs per month. There are many teachers earning lakhs of rupees. There are a lot of demand. NEET exam prepare అవ్వాలంటే, వాళ్ళకి కోచింగ్ అవ్వాలంటే ఒక టీచరు లక్షల్లో డిమాండ్ చేస్తున్నారు. అలాగే హై స్కూల్ లెవెల్లో ఒక కార్పొరేట్ కావచ్చు, ఇంటర్నేషనల్ స్కూల్స్ కావచ్చు, సిబిఎస్ఈ కావచ్చు, ఐసిఎస్ సిలబస్ కావచ్చు, మీరు అక్కడ చూస్తే వాళ్ళ యొక్క టీచర్స్ డిమాండ్ చాలా 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 అన్ఇమాజినేటివ్, అంటే మనం ఊహించలేం, అంత ఎక్కువగా ఉంది. సో వెన్ ద టీచర్ డిమాండ్ ఏంటంటే ఎకనామిక్స్ లో డిమాండ్ సప్లై. అంటే ఒక్క విషయం అండి శ్రీనివాస్ గారు, ఓకే మీరు చెప్పిన దానికి నేను ఖచ్చితంగా ఏకీవిస్తాను. ఒక హయ్యర్ ఎడ్యుకేషన్కి మీరు చెప్పింది అవ్వచ్చు, కానీ బిలో 10th స్టాండర్డ్ కూడా, బిలో 10th స్టాండర్డ్ కూడా ఆ డిమాండ్ ఉంటుందా? ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్. ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే పేరెంట్స్ ఒక స్కూల్కి అడ్మిషన్ వచ్చినప్పుడు ఆ స్కూల్లో ఉన్న ఫెసిలిటీస్ చూసుకుంటారు, ఫ్యాకల్టీ చూసుకుంటారు, కరికులం చూసుకుంటారు, అన్ని చూసుకుంటారు. అలాగే చివరికి ఫీజు ఎంత అని అడుగుతారు. ఫీజు ఎంత అని చెప్పినప్పుడు ఫస్ట్ పేరెంట్ హ్యాస్ టు థింక్ వన్స్ ట్వైస్. వాళ్ళు కమిట్మెంట్ అయ్యేటప్పుడు ఆలోచించుకొని కమిట్ అవ్వాలి.
పేరెంట్ కమిట్మెంట్ ఎందుకు అవుతున్నారు, తర్వాత ఎందుకు హెరాస్ చేస్తున్నారు అంటున్నారు స్కూల్ మేనేజ్మెంట్ ని, ఇదో ప్రశ్న. రెండోది, మధ్యతరగతి కుటుంబీకులు ఎవరు కూడా అంత ఫీజు కట్టలేదు మీరు చెప్పినట్టుగానే. బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కట్టలేదు, అసలు పవర్టీ కట్టలేదు. అయితే మేము పోరాటం చేస్తున్నటువంటి మాక్సిమం 90% స్కూల్స్ అన్ని కూడా మా ఈ బడ్జెట్ స్కూల్స్. ఒక 10% స్కూల్స్ గురించి మాట్లాడదలుచుకుంటే ఓకే, అదొక డిఫరెంట్ టాపిక్ అవుతుంది. మనం 90% మాట్లాడుకుందామా 10% మాట్లాడుకుందామా, మీరు అది కూడా ఆలోచించండి. ఆ 10% ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఇందాక చెప్పారు మన ముత్తుపల్లి రవి గారు, మానిటరింగ్ రెగ్యులేటర్ కమిటీకి ఉంది, ఉండొచ్చు, గవర్నమెంట్ కూడా ఉండొచ్చు, కాదట్లేదు. బట్ మా మీద ఈ ప్రయోగాలు చేయటం, ఈ జీవోలు చేయటం, ఇవి చేయటం ఎంతవరకు సమంజసం? దట్స్ వాట్ వి సీక్ జస్టిస్. అందుకే న్యాయస్థానానికి వెళ్ళాల్సి వచ్చింది. ఓకే రైట్, 1 minute అండి. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కుమార్ గారు మరో కాలర్ ఉన్నారు. కుమార్ గారు, కుమార్ గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది. ప్లీజ్ చెప్పండి. వినిపిస్తుంది. నమస్కారం అండి. మీకు చాలా చేస్తుంది. నా చిన్న అభ్యర్థి ఏంటంటే, ప్రభుత్వ పాఠశాలల్ని మాట్లాడుతున్నారు. ప్రభుత్వ పాఠశాల పరిస్థితి లేదు. ఇప్పుడు ఏముంది అయ్యా, ఏపీలో ప్రభుత్వ పాఠశాల శిక్షణ లేదు, అది మీరు గమనించే మంచిదని చెప్పి అవుతుంది. అంతే. థ్యాంక్ యూ. రైట్, ఓకే. మీ సిగ్నల్ నాకైతే ఏదో ప్రాబ్లంగా ఉంది, నాకు అర్థం కాలేదు. మరి ప్యానలిస్టులకి ఏమైనా అర్థమైందేమో, సారీ అండి. రైట్, ఓకే. మోహన్ రావు గారు, రైట్, ఓకే. శ్రీనివాస్ గారు, ఓకే. ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ అవనియండి, బడ్జెట్ స్కూల్స్ అవనియండి, దీనికి సంబంధించి ఒక చర్చ ఎప్పటికీ నడుస్తూనే ఉంటుంది. ఇంకా దానికి ఎక్కడ ఎండ్ ఉంటుందో ఎవరికి చెప్పలేము. ఎవరి వెర్షన్లో వాళ్ళు చెప్తుంటారు, ఎవరి బాధలో వాళ్ళు చెప్తుంటారు. కానీ విద్యార్థుల పరిస్థితి వాళ్ళకు కూడా మంచి స్కూల్ అనగానే ఏవో 4 యాడ్లు అవి చూసినట్టునే వాళ్ళు కూడా అట్రాక్ట్ అవుతుంటారు. సరే అప్పో చేసి ఆయన ఏదో లాగించేద్దాంలే, రేపాడు మనకి అద్భుతంగా మన కుటుంబాన్ని అంతా ఆదుకుంటాడు అన్న ఆలోచనతో వెళ్ళే వాళ్ళు ఉంటారు. నిత్యం మనం సమాజంలో చూసే అంశాలు ఇవన్నీ. కానీ ఈ స్కూల్స్కి సంబంధించి ఒక విధి విధానాలని రూపొందించాల్సిన అవసరం ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలన్నిటికీ కూడా మీరు యూనిటీగా చేయాల్సిన అవసరం కూడా ఉంది. ప్రభుత్వం కూడా దీనికి మానిటరింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆ స్కూల్కి వెళ్ళి ఎంత ఫీజు అని అడిగి కంట దానికి ఒక బోర్డు ఒకటి ఏర్పాటు చేసి, ఇదిగో ఈ క్లాస్కి ఇంత, ఈ ఇయర్కి ఇదిగో నెక్స్ట్ ఇయర్ ఇది ఇంక్రీజ్ అవుతుంది, ఈ బుక్స్కి ఎంత అవుతుంది అని చెప్పి ఆ రకంగా ఒక నమూనా ఎందుకు తయారు చేయరండి? ఉందండి, నమూనా ఉందండి, ఉంది కానీ అది ఎవరికి చూపించరుగా. ప్రతి స్కూల్లోనూ ఎంత ఫీజు ఉంటది అనేది తల్లిదండ్రులకు తెలుసండి. తల్లిదండ్రులకి ఇవ్వకుండా ఒకేసారి సడన్ రైజ్ ఆఫ్ ఫీజ్ కానీ, సడన్ రైజ్ ఆఫ్ థింగ్స్ కానీ ఎప్పుడు ఏ స్కూల్లోనూ జరగదండి అలా. మీరు ఇందాక ఒక కాలర్ రవీంద్ర గారు మాట్లాడారు చూసారండి, అది ఎక్కువ ఫీజు తీసుకుంటున్నారనే బాధతో చెప్పింది కరెక్టే అండి. కానీ ఇప్పటికీ కూడా మా స్టాండ్ ఏంటంటే 90% ఆఫ్ ది స్కూల్స్ లో నేను మీకు చెప్పాను, అమ్మఒడి కన్నా తక్కువ తీసుకునే ఫీజులే 85 to 90% ఉన్నాయి. ఓకే, అమ్మఒడి కన్నా తక్కువ. నేను మీకు ఇందాక కూడా చెప్పాను, గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా 90 నుంచి 95,000 స్టాటిస్టిక్స్ కూడా మీరు గమనించవచ్చు. అమ్మఒడిది కూడా ఏదో ఇష్యూ అవుతున్నట్టున్నది కదా, దాని మీద కూడా కోర్టు స్పందించినట్టున్నది కదా, డైరెక్ట్ గా ప్రిన్సిపల్ అకౌంట్ లోనే వేయాలి స్కూల్స్ కానీ. అది కళాశాలకు సంబంధించింది, కళాశాలకు. ఓకే, ఓకే, ఓకే అండి, ఓకే, ఓకే. మోహన్ రావు గారు సిగ్నల్ ప్రాబ్లం వస్తున్నట్టున్నది, పాపం వస్తున్నారు, కట్ అవుతున్నారు. రైట్, ఓకే. శ్రీనివాస్ గారు కంటిన్యూ. మోహన్ రావు గారు వినిపిస్తుందా? మోహన్ రావు గారు వినిపిస్తుంది. ఓకే, ఓకే. ప్లీజ్ మీ అభిప్రాయాలు చెప్పండి, ఎందుకంటే మిమ్మల్ని టార్గెట్ అయినట్టున్నారు కదా. నేనైతే టార్గెట్ అని అనుకోవట్లేదు కానీ సార్, అనాలోచితంగా వాళ్ళు అంటే టార్గెట్ అని మీరు అనుకోపోయినా సరే, నేను కొన్ని ఏవో పోస్టులు చూశాను, అందులో బాగా అవే ట్రోల్ అవుతున్నాయి. అంటే నా చిన్న స్కూల్ ని అంతమంది పెద్ద సైన్యం వచ్చి, కమిషనర్ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక ప్రైవేట్ స్కూల్ కి వచ్చి అంత సైన్యంతో ఇన్స్పెక్ట్ చేయడానికి వారికి ఏమనిపించినా కూడా నాకు చాలా గర్వంగా ఉంది. సార్ మీ చాలా పెద్ద స్కూల్ అనిపిస్తుంది, చిన్న స్కూల్ కి ఎందుకు వస్తారు? చాలా తక్కువ. స్ట్రెంగ్త్ వైజ్ చాలా తక్కువే సార్. కానీ నేను అన్ని మన
ఏదైతే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మనకి ప్లే గ్రౌండ్స్ ఇవన్నీ కూడా ప్రొవైడెడ్. బట్ వాళ్ళు సాంకేతికంగా ఏదో చిన్న చిన్న సమస్యల మీద ఏదో రిజిస్టర్స్ బాగాలేదు అనే దాని మీద అంటే తప్పులు వెతకాలని వచ్చిన వాళ్ళకి తప్పులు కనపడతాయి కదా సార్. ఓవరాల్ గా చూస్తే దాదాపుగా నేను చాలా వరకు ఏదైతే నామ్స్ ఉన్నాయో నామ్స్ ప్రకారమే రన్ చేస్తున్నాను. కాకపోతే దురదృష్టకర సంఘటన ఏంటంటే హైకోర్టుకి వెళ్ళాము మనం, వెళ్ళి న్యాయం కోసం మనం ఏదైతే మిగిలిన స్కూల్ చిన్న చిన్న స్కూల్స్ ఇప్పుడు మేమంటే కొద్దిగా ఎఫర్ట్ చేయగలిగిన స్కూల్స్ మేము ఒకవేళ ఆఫీసర్స్ వచ్చినా కూడా వాళ్ళు అడిగినవన్నీ ఇవ్వగలిగిన పరిస్థితి. కానీ చిన్న చిన్న స్కూల్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఇవ్వలేని పరిస్థితుల్లో వాళ్ళ మీద కూడా ఇదే విధంగా దాడులు చేస్తే అసలు ఈ స్కూల్స్ ఎలా బతుకుతాయి సార్? ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటో మాకు అర్థం కావట్లేదు. లేదు మీకు ఒక ఆలోచన ఉంది ప్రైవేట్ ఎడ్యుకేషన్ డిమాలిష్ చేయాలనుకుంటే ఓకే క్లోజ్ చేయండి, ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి క్లోజ్ చేసేసేయండి, ఏదో మా బాధలు మేము పడతాం కదా. అలా కాకుండా ఇటు పొమ్మలు లేక పొగబెట్టిన విధంగా మమ్మల్ని చాలా ఇప్పుడు ఇందాక ఒక మన పేరెంట్ మా ఆవేదన వెలపించినట్టు ఇదేదో దోపిడీ వర్గాలంటే ఎవరో 5% 10% ఇటువంటి తప్పులు చేస్తా ఉంటే వీటన్నిటిని కూడా తీసుకొచ్చి అందరికీ ఆపాదించడం అనేది ఇబ్బందికరమైన అంశం సార్. అలాగే తప్పులు జరుగుతుంటే వాళ్ళని తప్పనిసరిగా మా అసోసియేషన్ పరంగా కూడా మేము చాలా వరకు చెప్తా ఉంటాం సార్. ఎందుకంటే పేరెంట్స్ యొక్క నమ్మకం మీద ఆధారపడి నడుస్తున్న వ్యవస్థ ఇది. కాబట్టి వాళ్ళ నమ్మకాలను పోగొట్టుకోబాకండి, వాళ్ళకి నాణ్యమైన విద్యండి, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్న దానికి న్యాయం చేయండి చెప్తానే ఉంటాం సార్. అయినప్పటికీ కూడా ఇప్పుడు గవర్నమెంట్ వ్యవస్థలో లంచగొండి తను తీసేయాలని చెప్పి ఎంత ప్రయత్నం వచ్చినప్పుడు కూడా అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మీరు అన్నింటినీ వెలికి తీస్తూనే ఉన్నారు కదా. అలాంటి పరిస్థితులు ఏదైనా ఉంటే గవర్నమెంట్ యొక్క యంత్రాంగంతో కంట్రోల్ చేయాలని కానీ సార్ భయభ్రాంతులకు గురి చేసి అసలు మేము ప్రైవేట్ స్కూల్స్ నడపటమే మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని ఆలోచన మాకు క్రియేట్ చేసి ఆ ఆలోచనలోంచి ఇప్పుడు చరిత్రలో మొట్టమొదటిసారి మరి ఎప్పుడు కూడా రోడ్ శ్రీనివాస్ గారు చెప్పినట్టు రోడ్డు ఎక్కాయి అని అంటే ఎటువంటి భయాందోళనలో మా కరస్పాండెంట్ ఉన్నారో ఒకసారి గ్రహించాలి సార్. ఎంతమంది ప్రాణం పోగొట్టుకున్నారో కూడా మీరు ఒకసారి గ్రహించాలి సార్. తప్పనిసరిగా మేము లాస్ట్ డిబేట్ లో కూడా మనం ఒకసారి దీని మీద మాట్లాడాం. పాపం వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ సూసైడ్ చేసుకోవడం అన్నది. రైట్, ఓకే, 1 minute అండి. విజయనగరం నుంచి అప్పలనాయుడు గారు మరో కాలర్ ఉన్నారు, లాస్ట్ కాలరు, ఆయన వెర్షన్ తీసుకుందాం. అప్పలనాయుడు గారు సార్ చెప్పండి. ఇప్పుడు అమ్మఒడి పథకం తాలూకా దీని మీద గవర్నమెంట్ చేసిన ఫలితం ఉండడం లేదు సార్. మెయిన్ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ కి అమ్మఒడి పథకం అనేది నిజంగా చాలా చెప్పుకోవాల్సిన విషయం. అంటే ఏ ఫలితం ఉండట్లేదండి, ఏం జరుగుతుంది? రైట్, ఓకే అండి, థ్యాంక్ యూ. అప్పలనాయుడు గారు మీ ఫోన్ కట్ అయినట్టున్నది. రవీంద్రబాబు గారు ఫైనల్ గా ప్లీజ్ కన్క్లూడ్ చేయండి సార్. లాస్ట్ ఆయన ఉద్దేశం ఏంటంటే అమ్మఒడి ఫలితం ఉండట్లేదంటే వాళ్ళ బ్యాంక్ పడుతుందండి, కరెక్ట్ గా పండగ టైంలో వేస్తున్నారు. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద గవర్నమెంట్ అఫీషియల్స్. అండ్ అదే టైంకి యాక్చువల్ గా వాళ్ళకి ఏవో ఖర్చులు ఉంటాయి కదండి. ఇప్పుడు ప్రభుత్వాలు, అధికారులు, అలాగే సమాజం యొక్క బాధ్యత ఏంటంటే నాణ్యమైన విద్యని తర్వాతి తరానికి అందించడం. ఓకే, మీరు విద్య యొక్క విలక్షణతని, విద్య యొక్క ఆ ఇంపార్టెన్స్ ని మీరు సరి అయిన పద్ధతిలో ఇన్కల్కేట్ చేయకపోతే సమాజం, మీరు ఖచ్చితంగా విద్య యొక్క ప్రాధాన్యతను మీరు గుర్తించకపోతే, విద్యని గడిపే గురువుని కానీ, విద్యను నడిపే మేనేజ్మెంట్స్ కి యొక్క ప్రాధాన్యతను మీరు ఇవ్వకపోతే సమాజంలో జరిగే ఆ మార్పుల్ని అది ఖచ్చితంగా బాధ్యత వహించాల్సి ఉంటుందండి. ఎందుకంటే తరువాతి తరాలకి మనం ఆ విచక్షణని విద్య ద్వారా మాత్రమే అందించగలం. ఓకే, మీ టీవీ 99 టీవీ ద్వారా నేను అప్పీల్ చేసుకునేది, నేను అభ్యర్థించేది ప్రేక్షకులందరికీ అదే, విద్య ప్రాధాన్యతను గమనించండి. ఇబ్బంది పడుతున్న విద్యా వ్యవస్థకి చేయూతను అందించడానికి మీకు చేతనైన సాయం చెయ్యండి. నేను ఎప్పుడు కూడా నా స్కూల్ పేరెంట్స్ కి నేను చెప్తానే ఉంటాను, మీరు ఎప్పటికప్పుడు స్కూల్ని విజిట్ చేసి, పిల్లలు వచ్చే పరిస్థితి లేదు పాండమిక్ టైం వల్ల, కానీ విద్య కొనసాగించే పద్ధతులు, ఎందుకంటే లైఫ్ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ దీస్ డేస్. మనం మార్పు చూసాం. ఆ మార్పు ఆరోగ్యపరంగా ఒక విలక్షణమైన ఒక అనుకోని మార్పు వచ్చింది. ఆ అనుకోని మార్పులో పిల్లలు ఏం చేయాలి అనే ఒక దిశానిర్దేశాన్ని గురువు, విద్యా సంస్థలు మాత్రమే ఇవ్వగలవు. ఆ గురువు, విద్యా సంస్థల దగ్గరికి వెళ్ళి వాళ్ళ అభిప్రాయం తీసుకున్న వ్యవస్థే లేదు.
కనీసం ప్రభుత్వాధికారులు కానీ ప్రజలు Okay. కానీ సమాజం కానీ వాళ్ళు ఇచ్చి ఇగో మా పిల్లలు చదువు కొనసాగించే వ్యవస్థను ఎలాగ దీన్ని కొనసాగించాలి, అది చాలా ఒక బాధాకరమైన అంశం అండి. ఓకే. కనీసం ప్రజలు మీ టీవీ9 ద్వారా 99 టీవీ ద్వారా గుర్తిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఓకే. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ప్రభుత్వం దగ్గర చాలా మంది ముఖ్య సలహాదారులు ఉంటారు. సో ఇలాంటి స్కూల్స్ విషయం దేని మీద ఒక జీవో రిలీజ్ చేసినప్పుడు దాని విధి విధానాలు, ఇందులో మంచి చెడ్లన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళు 1-2 సార్లు ఆలోచించే చేస్తారు. కానీ ఎందుకు మరి తేడా వస్తుంది, ఎందుకు ఈ గ్యాప్ పెరుగుతుంది? అదే దానికి ఒక కారణం అంటే మేము మీకు చెప్పాము కదా సార్, 1982 ఎడ్యుకేషనల్ యాక్ట్ అండ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇన్ ద కాంకరెంట్ లిస్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అలాగే ఇందాక మా లీగల్ అడ్వైజర్ విజయ్ గారు కూడా చెప్పారు ఎలాగ 82 ఎడ్యుకేషనల్ యాక్ట్ వచ్చింది అనేదాన్ని. అది ప్రెసిడెన్షియల్ యాక్సెప్టెన్స్ ద్వారానే వచ్చిందండి. ఇవేవి లేకుండా ఒక కమిషన్ ని మా నెత్తి మీదకి రుద్దడం ఎంతవరకు సబబు అనేది మీరే ఆలోచన. రైట్, ఓకే. రవీంద్ర బాబు గారు, ఒక వ్యవస్థ సజావుగా జరుగుతున్నప్పుడు ఆ వ్యవస్థలో మార్పు అనేది ఒక సహజ ప్రక్రియ జరగాలండి. కానీ సహజ ప్రక్రియలా కాకుండా ఏదో ఒక రుద్దబడిన ప్రక్రియలా జరిగిందనుకోండి, ఇటువంటి డిస్పారిటీస్, ఇటువంటి అపోహలు, ఇటువంటి ధోరణులు ప్రబలుతాయి అనేది నా. రైట్, రవీంద్ర బాబు గారు, ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాల భవిష్యత్తు ప్రణాళిక ఏంటి? ప్రధానంగా ప్రభుత్వానికి మీరు ఏం డిమాండ్ ముందుంచుతున్నారు? లాస్ట్ ఒకటండి వరం గారు, ఇక్కడ డెమోక్రసీలో ఏంటంటేనండి లిబర్టీ, ఈక్వాలిటీ, జస్టిస్ ప్రివైల్ అవ్వాలండి. యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం ప్రకారం రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఓట్ లాగా లిబర్టీ, ఈక్వాలిటీ, జస్టిస్, అందరికీ స్వేచ్ఛ ఉండాలి, అందరికీ సమానత్వం ఉండాలి, అందరికీ న్యాయం జరగాలి. ఎడ్యుకేషన్లో కూడాను ఈ యొక్క అంశాలని పొందుపరచాలి. రెండోది సెల్ఫ్ ఎంప్లాయిడ్ అండ్ సెల్ఫ్ ఇండిపెండెంట్ స్కూల్స్, మాలాంటి స్కూల్స్కి ఏంటంటే ప్రత్యేక చట్టాలు కాదు కానీ ఈ చట్టాల్లో ఉన్నటువంటి నిబంధనలని కొన్ని తొలగించాలి, పూర్తిగా తొలగించాలి. అవసరమైతే అటువంటి జీవోని కొన్ని ఉపసంహరించుకుంటే ఎడ్యుకేషన్ ఇంకా బాగా స్ప్రెడ్ అవుతుంది, లిటరసీ రేట్ పెరుగుతుంది రాష్ట్రంలో. రెండోది టీసీలు, రెన్యువల్స్ 10 years 3 years చేయటం, ఎన్ఓసీలు, స్కూల్స్కి ఎన్ఓసీలు ఎందుకంటే అన్ని ఎన్ఓసీలు ఎందుకండి? అంత ఎన్ఓసీలు తీసుకొని ఏం చేయాలండి మేము? ఆ ఎన్ఓసీ తీసుకోవాలంటే కొన్ని 100,000 లక్షల రూపాయలు లంచాలు ఇవ్వాల్సి వస్తుంది మార్కెట్లో. కాబట్టి ఆ ఎన్ఓసీలు తీసేసి, అలాగే జీవోఎంఎస్1లో కొన్ని నిబంధనలు సడలించి ఈ జీవోఎంఎస్ 53 ఉపసంహరించుకుంటే ప్రైవేట్ స్కూల్స్ నిర్భయంగా పనిచేసేటువంటి పరిస్థితి రావాలని కోరుకుంటున్నాం. తర్వాత ఫ్యూచర్ ప్రణాళిక అన్నారు చూసారా, ప్రైవేట్ స్కూల్స్ ని ఫ్యూచర్ ప్రణాళిక ప్రభుత్వం యొక్క నిర్ణయాలు బట్టి ఉంటుందండి. ప్రభుత్వం హార్మోనియస్ గా ఒక ఫ్రీడమ్, లిబర్టీతో స్కూల్స్ పనిచేసే విధంగా ఉంటే చేయగలుగుతుంది తప్ప నెత్తి మీద కర్రపెత్తనం చేసి ప్రైవేట్ స్కూల్స్ ఒక ధోరణి, ప్రభుత్వ పాఠశాల ఒక ధోరణి చూస్తే ప్రయత్నాలు చేస్తూ పోతూ ఉంటే అది చాలా కష్టం అండి. ప్రైవేట్ స్కూల్స్ మనుగడ చాలా కష్టం. ఇప్పటికీ చాలా మంది కరెస్పాండెంట్ స్కూల్స్ క్లోజ్ చేశారని మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఆత్మహత్య చేస్తున్నారని సవినయంగా తెలియజేస్తుంటారు. ఈఎంఐలు కట్టలేక బిల్డింగ్లు కట్టి. ఇందాక మీరు అన్నారండి, ఏ స్కూల్కి ఆ స్కూల్ స్ట్రక్చర్ని బట్టి ఫీజు నిర్ణయించుకుంటే మేనేజ్మెంట్ బాగుంటుంది. పేరెంట్ కూడా దానికి తగ్గట్టుగా డిమాండ్ చేసి తక్కువ ఫీజుకో ఎక్కువ ఫీజుకో వాళ్ళు బార్గెనింగ్ కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. ఆ బార్గెనింగ్ యొక్క లిబర్టీ, ఫ్రీడమ్ పేరెంట్కి ఎప్పుడు ఉంటుంది. అంతేగాని కమిషన్ ఇంతే తీసుకోవాలి, ఇంతకన్నా తక్కువ ఎక్కువ తీసుకోవాలని నిర్ణయిస్తే పేరెంట్స్ చదువు చెప్పించుకోలేరు పిల్లల చేత. అది మేనేజ్మెంట్కి పేరెంట్కి మంచి ఉన్న అండర్స్టాండింగ్ అని నేను చెప్తున్నాను. చివరిగా మా అప్సా కానీ ఇంకా ఫెడరేషన్ ఆఫ్ అన్ఎయిడెడ్ స్కూల్స్ అసోసియేషన్ తరఫున మేము చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా ఆయనే స్వయంగా మా మేనేజ్మెంట్ స్కూల్స్ని పిలిచి మాట్లాడాలని కోరుకుంటున్నాం. ఆయన కనుక ఒకసారి 1 సిట్టింగ్తో అందరితో కూర్చొని మాట్లాడితే ఈ ప్రాబ్లమ్స్ అన్ని తొలగుతాయని, మా అందరికి మంచి మార్గం, మా ఉపాధ్యాయులకు రక్షణ కలుగుతుందని భావిస్తూ సెలవు తీసుకుంటాం. మోహన్ రావు గారు, ఫైనల్గా ప్లీజ్ కంక్లూడ్ చేయండి సార్. సార్ మీ వాయిస్ మ్యూట్లో ఉన్నట్టున్నది, ఒకసారి చెక్ చేయండి ప్లీజ్. ప్రభుత్వం తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలు రెండు కూడా ఉంటే పోటీతత్వంతో పనిచేస్తే ఆంధ్ర రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే ఆలోచన వస్తుంది. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం వెళ్ళాలి. ఈ 53 జీవోని కంప్లీట్ గా రద్దు చేసి వెనక్కి తీసేసుకోవాలి.
లేదా ప్రైవేట్ విద్యా వ్యవస్థ వద్దు మేమే ప్రొవైడ్ చేస్తామనంటే దానికి తగిన అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలని ఏర్పాటు చేసి మా దగ్గర ఉన్న ఉద్యోగులను కూడా తీసుకొని వాళ్ళు తప్పనిసరిగా నాణ్యమైన విద్యను అందించాలి. మా డిమాండ్ అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందాలి. అది ఒకటే సార్. రైట్, ఓకే, థ్యాంక్ యూ అండి మోహన్ రావు గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి మేకల రవీంద్రబాబు గారు. థ్యాంక్ యూ దాసరి శ్రీనివాస్ గారు. ఇది ఇవాల్టి వాయిస్ ఆఫ్ పీపుల్. ఆంధ్రప్రదేశ్ సర్కార్ వర్సెస్ ప్రభుత్వ పాఠశాలల మధ్య జగడం రోజు రోజుకి రాజుకుంటుంది. ఇప్పటికే స్కూళ్ళు అంతంత మాత్రాన నడుస్తున్న ఈ పరిస్థితుల్లో ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు మేము ఇబ్బంది పడుతున్నామని చెప్పి ఆందోళన చేయడమే కాకుండా దీనికి సంబంధించి స్కూల్స్ కూడా ప్రైవేటు స్కూల్స్ కూడా ఈరోజు బంద్ ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా. మరి ఈ జగడం ఎప్పటికైనా సరే క్లోజ్ అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా, లేకపోతే విద్యార్థుల భవితవ్యం ఇంకా అంధకారంలోనే ఉండే పరిస్థితి నెలకొంటుందా అన్నది ఇప్పుడు ఆ తల్లిదండ్రుల్లోని కూడా తీవ్ర ఆందోళనకు గురి చేసే పరిస్థితి. స్టే ట్యూన్ టు 990.